హలో కాల్ వచ్చేస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచరం వ్లాగ్స్. సో విజయవాడలో త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసి వచ్చామన్నమాట. సో ఇదంతా కూడా బయట నుంచి అయితే లొకేషన్. సో చూసారు కదా, ఫుల్ లైటింగ్స్తో అయితే మంచి సెటప్ అయితే వేశారు. మరి లోపల ఎలా ఉంటుందో చూడాలి. సో ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోతూ ఉన్నాము. ఇక్కడైతే ఇంకా టికెట్స్ అయితే తీసేసుకున్నాము. సో చూసారు కదా, టికెట్ వచ్చి 60 రూపీస్ అంట. రమ్య మీరు వచ్చారే ముందు. ఎక్కడ ఆహా, లోపలికి వచ్చినాక ఎంట్రన్స్ ఎలా ఉందన్నమాట. సో చాలా బాగా పెట్టారు, చూసారు కదా. మంచిగా అంటే త్రిబుల్ ఆర్ మూవీలో ఉన్న సీన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించే విధంగా అయితే ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఇదంతా కూడా ఎంట్రన్స్. అంటే మేము ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం, ఇంకా అలా అందరూ ఫొటోస్ అయ్యి దిగుతున్నారు. సో మేము కూడా మంచిగా ఫొటోస్ తీసుకుందామని అయితే ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడైతే ఇంకా ఫొటోస్ తీసుకొచ్చాను. మేము కూడా ఇక్కడ మంచిగా ఫొటోస్ అవి కూడా తీసుకుంటూ ఉన్నామన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ వచ్చి అయితే ఇంకా చాలా బాగుంది. అంటే ఎన్టీఆర్తో పాటు ఇంకా జంతువులన్నీ కూడా ఎగిరేటట్టు పెట్టారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ ప్రతి దగ్గర కూడా డోంట్ టచ్ అని చెప్పి రాసి పెట్టారనమాట. ఇంకా మనమైతే లోపలికి వెళ్ళకూడదు అండ్ ఇవేవి కూడా టచ్ చేయకూడదు. సో ఏదైనా కూడా ఇంకా బయట నుంచి చూసే విధంగా. సో ఇదంతా కూడా ఇలా మంచిగా సెటప్ అయితే ఉంది. సో లోపలికి వచ్చింది అది నాకైతే చాలా బాగా నచ్చింది. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లో సెట్టింగ్ అంతా కూడా మాత్రం చాలా హైలైట్ అనమాట. ఈ ఎగ్జిబిషన్లో అదే హైలైట్. సో ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మంచిగా షాప్స్ అయ్యి ఉన్నాయి. ఎగ్జిబిషన్ అంటే విజయవాడలో చాలా పెద్ద ఎగ్జిబిషన్సే ఉంటాయని చెప్పి విన్నాను నేను, బట్ అందులో అయితే ఇది చాలా చిన్నది అనిపించింది నాకు. సో ఇక్కడైతే ఇంకా మంచిగా చిన్న చిన్న బ్యాగ్స్ అయ్యి ఉన్నాయి. సో మేము కూడా ఏదైనా షాప్ చేద్దామని ఇంకా అలా చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. పిల్లలతో అయితే వచ్చాం కదా, వాళ్ళైతే చూసేవన్నీ ఇంకా అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా బొమ్మలు అండ్ ఇలా చూసారా, ఈ హార్ట్ సింబల్స్ అండ్ పిల్లలకి చిన్న చిన్న బ్యాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి దగ్గర కూడా ఏ ఐటెం కాస్ట్ ఎంత అని చెప్పి ఇలా రాసేసారు. చూసారు కదా, ప్లేట్స్ 40 అండ్ కప్స్ 20 అలాగా. సో అన్నీ కూడా లైన్గా ఉన్నాయి. ఇంకా అన్నిట్లో కూడా దాని అమౌంట్ ఎంత అని చెప్పి ఇంకా అక్కడ రాసేసారనమాట. సో అది చూసుకొని మనం ఏం కావాలంటే అది తీసేసుకుంటే ఇంకా ఫైనల్గా బిల్ వేస్తారు అన్నట్టు. ఇంకా ఇక్కడైతే పిల్లలకి ఏమైనా ఆడిపిద్దామని చెప్పి ఇంక ఇటు వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా చూస్తున్నాం. అంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళ ఏజ్కి సరిపడా ఏమైనా ఉన్నాయేమో ఆడిపిద్దామని చెప్పి. సో ఊరికి ఎగ్జిబిషన్కి వచ్చి చూసేసి వెళ్ళిపోతే వాళ్ళు అస్సలు ఒప్పుకోరనమాట. సో ఇది 3rd టైం అనుకుంటా వాళ్ళని ఎగ్జిబిషన్కి తీసుకురావడం. సో చూసేసి వెళ్ళిపోదామంటే మాత్రం ఇంకా ఊరుకోరు. కాబట్టి ఏమైనా ఎక్కిద్దామని చెప్పి ఇంక ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ జైంట్ వీల్ అంటే మాత్రం నాకు చాలా భయం. అదే నేను మా భవానికి చెప్తున్నా. సో నేనైతే ఒకసారి ఎక్కానమాట అండ్ అదే ఫస్ట్ ఇంకా అదే లాస్ట్. సో నాకు అంత భయం, దిగేటప్పుడు మాత్రం నాకు చాలా భయం అనిపించింది. కాబట్టి ఇంక అప్పటి నుంచి అయితే ఇంకా అదంటే చాలా భయం నాకు. పిల్లలు ఆడుకునేవి ఏమేమి ఉన్నాయని మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిరిగేసి వచ్చేసాం. ఫైనల్గా కార్ అయితే ఎక్కించాం. ఇది కూడా ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ టికెట్. బట్ ఒక్కొక్క దాంట్లో కూర్చోపెడితే పిల్లలు భయపడి ఏడుస్తారు. ఈ మంచి పెద్దను ఒకే దాంట్లో కూర్చోపెట్టాం. సో మస్తుగా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో చూసారు కదా, హాయ్ కూడా చెప్తూ ఉన్నారు. గుడ్డిగా ఏడుస్తున్నాడు. కార్లో ఎంజాయ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ట్రైన్. సో ట్రైన్ అయితే ఇలా 3-4 రౌండ్స్ తిప్పుతారు. అండ్ వాళ్ళు కూడా ఎదురెదురుగా కూర్చున్నారు అనమాట ఒకే దగ్గర. ఇంక బన్నీ వచ్చేసి ముందు కూర్చున్నాడు. సో పిల్లలు అయితే ఇలా ఎగ్జిబిషన్లు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మంజు మంజు అలా వెనక్కి అయితే ఉన్నారనమాట. ఇంకా అన్నీ తిరిగేసాము. పిల్లలు ఆడుకోవాల్సినవన్నీ కూడా ఆడిపిచ్చేసాం. సో ఎగ్జిబిషన్ అయితే అంత పెద్దగా అయితే ఏమీ లేదు, చిన్నదే. మంజు ఏం చూస్తున్నావు? ఇంకా
మంచిదో లేదు ఇంకేం ఎక్కేద్దామని చూసేస్తుంది కదరా. బాగుందా ట్రైన్? బాగుందా? బాగుందంట ట్రైన్, బాగుందంట కదా. మరి అన్నీ కొనుక్కొని అది ఏమి వేస్తున్నారు కదా. ఎవరికయ్యి? రమ్య. రమ్య ఇక్కడి నుంచి పట్టుకెళ్తావు కప్పులు అయినా ఎక్కువ పడుతుంది. ఆ పెద్ద వేస్ట్ రమ్య, చిన్నవే బెటర్. ఈ బెటర్, ఎక్కువ పెద్దవైనా తాగలేము, అవి బాగున్నాయి. నాకైతే ఆ పక్కన నచ్చింది. అన్ని కప్స్ అయ్యి అన్ని ఈ ప్లేట్స్ చాలా డెలికేట్ ఉన్నాయప్ప. నేను ఇలాంటి తీసుకోమంటున్నాను అన్నయ్యకి. ఈ ప్లేట్స్ కూడా బాగున్నాయి, స్టీల్. సో ఏదైనా కూడా 100 రూపీస్ అంటే ప్లేట్స్ అయితే. అన్నీ కూడా స్టిక్కర్స్. మా అత్తయ్య అయితే ఇలా ఒక బుట్ట పట్టుకొని అయితే తిరిగేస్తున్నారు అనమాట. ఎవరెవరు ఏమేమి కొనేది వేసుకుంటే పట్టుకుంటున్నారు అనమాట. అయితే మీరు స్టిక్కర్స్ చూడండి, ఇవి బాగున్నాయి ఇలాంటివి కలర్స్వి. సో ప్రస్తుతానికైతే మా షాపింగ్ అంతా ఇలా సాగుతూ ఉంది. నెక్స్ట్ అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తున్నాను. షర్ట్ ఏది ఏం లేవు కానీ బుక్స్ మాత్రం చూసేస్తున్నారు. మంజు లైట్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? కొట్టదేలే, అన్నీ చూసేస్తావు, అన్నీ కావాలి నీకు. ఏంటి మంజు కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఏం తీసుకోవాలో తెలియట్లేదు. సో చూసేవన్నీ కావాలి అంటుందన్నమాట. సో ఫైనల్గా లైట్ అయితే తీసుకుంది. మొత్తమైతే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. సో చూడండి మా వాళ్ళు ఏమేమి తీసుకున్నారో. వాళ్ళైతే అక్కడ బిల్కి లెక్క పెడుతూ ఉన్నారు. మొత్తానికి 260 కొన్నాం అనమాట. ఏంటి అది వెతుకుతున్నారు? ఇంకొకటి మీ ఇద్దరు ఏంటి చూస్తున్నారు ఇక్కడ? ఎందుకు బా ఈ బన్నీ కూడా ఉన్నాడే. బన్నీ అత్తయ్య ఏం చేద్దాం, మీరు ఇంటికి వెళ్ళిపోతారట, మేము అటు వెళ్తామంట. బాయ్ బాయ్ చెప్పియండి. బాయ్ 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 రవి, బాయ్ బాయ్ చెప్పి. ఎప్పుడు మా